బ్రేకింగ్ న్యూస్. కరుడు కట్టిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. 333 కోట్ల రూపాయలు కూడబెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు నిందితుడు ప్రభాకర్. 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడమే మరో టార్గెట్ గా ప్రభాకర్ పెట్టుకున్నట్లు గుర్తించారు పోలీసులు. రిచ్ లైఫ్ స్టైల్ కోసమే భారీ దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 17 ఏళ్ల వయసు నుంచే దొంగతనాలు ప్రారంభించిన ప్రభాకర్ త్వరలో 2 భారీ దోపిడీలకు ప్రణాళిక వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభాకర్ నుంచి 3 పిస్టళ్లు, 451 తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మధ్య కాలంలో అతడు ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే చోరీలు చేస్తున్నట్లు చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాల్లో వాంటెడ్ నేరస్తుడిగా ఉన్న బత్తుల ప్రభాకర్ ను గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద పోలీసులు అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నారు. నేరస్తుడు బత్తుల ప్రభాకర్ కు బీహార్లో సైతం లింకులున్నట్లు తెలుస్తోంది. పిస్టోల్ కోసం బీహార్కు చెందిన అన్షు అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఓ ఖైదీ బత్తుల ప్రభాకర్ ను అవమానించడంతో అతడిని చంపేందుకు పిస్టోల్ని కొన్నట్టు పోలీసులు తెలిపారు. త్వరలో 2 పెద్ద దోపిడీలు చేసే ప్లాన్లో ఉన్నాడని చెప్పారు. బత్తుల ప్రభాకర్ నేర చరిత్ర కూడా పెద్దదిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలోని పశ్చిమ గోదావరి, వైజాగ్ ప్రాంతాలలో 2013 నుంచి ప్రభాకర్ చోరీలు చేస్తుండేవాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 23 కేసుల్లో వాంటెడ్ గా ఉన్నాడు. 21 చోరీల్లో 2.5 కోట్లు కొల్లగొట్టాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే చోరీ చేస్తున్నాడు. గత డిసెంబర్లో మొయినాబాద్ పిఎస్ పరిధిలోని కేజీ ఇంజనీరింగ్ కాలేజీలో 8 లక్షలు చోరీ చేశాడని తేలింది. జనవరిలో విజేఐటీలో 16 లక్షలు దోచుకున్నాడు అని పోలీసులు తెలిపారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, బత్తుల ప్రభాకర్ కేసుకి సంబంధించి విచిత్రమైన విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఎందుకని ఇంజనీరింగ్ కాలేజీల్లోని దొంగతనం చేయడం అనేది టార్గెట్ గా పెట్టుకున్నాడు? రాధిక, మోస్ట్ వాంటెడ్ గజ దొంగ గచ్చిబౌలి ప్రిజం పబ్లో పోలీసులపై కాల్పుల జరిపిన అనంతరం కూడా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ గజ దొంగ దాదాపు 2 సంవత్సరాలుగా విశాఖ సెంట్రల్ జైలు నుంచి పరారయ్యాడు. ఇంకా గాలిస్తున్నారు. దాదాపు 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇటు కర్ణాటక, తమిళనాడు, కేరళ 5 రాష్ట్రాల్లో కూడా ఈ మోస్ట్ వాంటెడ్ గజ దొంగ బత్తుల ప్రభాకర్కి నేర చరిత్ర ఉన్నట్టుంది. అనేక దొంగతనాల్లో కూడా నిందితుడు కూడా పోలీసులు తెచ్చారైతే ప్రధానంగా గన్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. నిన్న డీసీపీ కూడా ఈ అంశాలను కూడా వెల్లడించిన పరిస్థితి. జైల్లో తను జైలు శిక్ష అనుభవిస్తున్న సందర్భంలో ఒక ఖైదీ తనను అవమానించాడు, తన పైన అనేక సార్లు దాడి చేశాడు అన్న కక్ష పెట్టుకొని తనని చంపాలన్న ఉద్దేశంతోనే బీహార్కి సంబంధించినటువంటి తనకు పరిచయస్తుల ద్వారా 2 నుంచి 3 తుపాకీలు కూడా తీసుకున్నట్లుగా కూడా పోలీసులు తెలిపారు. అయితే ఈ గజ దొంగ విలాసవంతమైన జీవితానికి, రిచ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడే భారీ దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 80కి పైగా కేసుల్లో నిందితుడిగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే తాజాగా మొయినాబాద్ ప్రాంతంలోని కార్పొరేట్ కాలేజీలు, ఇటు ఇంజనీరింగ్ కాలేజీలని లక్ష్యంగా కూడా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. మాదాపూర్ సిసిఎస్ పోలీసులు ఆ దొంగతనాలు జరిగిన సందర్భంలో వేలిముద్రల ఆధారంగా కూడా నిందితుడు గజ దొంగ బత్తుల ప్రభాకర్ గా కూడా గుర్తించి ఆయనకు సంబంధించిన గాలింపు చర్యలు చేపట్టారు. ఏపీ పోలీసుల నుంచి కూడా కొన్ని కీలక అంశాలు కూడా తెలుసుకున్న, విశ్వసనీయ సమాచారం తెలుసుకున్నటువంటి మాదాపూర్ సిసిఎస్ పోలీసులు ఎట్టకేలకు గచ్చిబౌలిలోని ప్రిజం పబ్కి మొన్న శనివారం రోజు వస్తున్నట్లుగా కూడా తెలుసుకుని ఆయన పైన నిఘా పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రిజం పబ్లో కాల్పులు జరిపినా కూడా అతన్ని ధైర్య సాహసాలతో 3 మాదాపూర్ సిసిఎస్ కానిస్టేబుల్స్ కూడా పట్టుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక దొంగతనాల్లో ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ ప్రభాకర్ని కూడా మరోసారి కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. విచారణలో కూడా మరిన్ని కీలక విషయాలు వెల్లడే అవకాశం కనిపిస్తాయి. అయితే ప్రధానంగా ఈ దొంగకి సంబంధించినటువంటి విచారణలో కూడా
కొన్ని విస్తుపోయే విషయాలు కూడా వెలుగులోకి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. తన లక్కీ నెంబర్ 3గా కూడా ఆయన భావిస్తుంటాడు. గజ దొంగ దానికి సంబంధించిన టాటూలు కూడా వేసుకుంటాడు. దొంగతనాలకు సంబంధించిన విషయాలను కూడా కొన్ని ఇండికేషన్స్ కూడా తన ఛాతిపైన టాటూలు వేసుకున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. 3,000 రూపాయల దొంగతనంతో మొదలైనటువంటి ఇతగాడి ఇటు బత్తుల ప్రభాకర్కి సంబంధించినటువంటి దొంగతనాలు దోపిడీలు 333 కోట్లకు తాను సంపాదించాలనే తాను కాజేయాలనేటువంటి టార్గెట్ లక్ష్యంతో కూడా పెట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కూడా పోలీసులు విచారణలో కొన్ని ఇట్లాంటి కీలక విషయాలు బయటకు వచ్చాయి. అయితే చదివింది 8వ తరగతి అయినా కూడా తాజాగా గతంలో కూడా ఇంటి దొంగతనాల్లో ఇతను పాల్పడ్డాడు. కానీ తాజాగా కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్ని మాత్రమే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాడుతున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. మరి ఇప్పటికే రిమాండ్కి తరలించినటువంటి బత్తుల ప్రభాకర్ని ఏపీలో కూడా అనేక కేసులున్న నేపథ్యంలో, ఇతర రాష్ట్రాల్లో కూడా కేసులున్న నేపథ్యంలో పీటీ వారెంట్ పైన వాళ్ళు అదుపులోకి తీసుకోవడం, లేదంటే మాదాపూర్ సిసిఎస్ పోలీసులు కూడా మరోసారి కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తుంది. ఈ మోస్ట్ వాంటెడ్ గజ దొంగ బత్తుల ప్రభాకర్ అరెస్టుతో ఇటు ఏపీ పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే అనేక దోపిడీ కేసుల్లో నిందితులు ఉన్నటువంటి ప్రభాకర్ని పట్టుకోవడంతో కొన్ని కీలక విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే కొంతమంది యువతులతో కూడా సహజీవనం చేస్తున్నట్లు కూడా గుర్తించారు. ఇతను ఒకడే ఈ దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడుతున్నారా, మరెవరైనా ఇతనికి సహకరిస్తున్నారన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కస్టడీ అనంతరం కూడా మరికొన్ని కీలక విషయాలు ఈ కేసులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ సాగర్.